పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్కు కొంత ఆటంకం కలిగిస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పోడేటి శ్రీనివాస్ గౌడ్ను అక్కడ పోలీసులు ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అదుపులో కూడా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. నిజామాబాద్లో చూసుకుంటే నిజామాబాద్ నగరంలో 47వ వార్డులో ఓటు వేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అభివృద్ధి చేసే నాయకులు ఎన్నుకోవాలని బీజేపీ మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి సందర్భం ఉంది. అలాగే నిజామాబాద్ మేయర్ పీఠం కూడా కాంగ్రెస్ దక్కించుకుంటుందన్నటువంటి ఆరోపణ ధీమాను వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. ఇక జగిత్యాల పురాణిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. రాజ్యాంగం కల్పించిన ఓటును బాధ్యతగా అందరూ వినియోగించుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక జగిత్యాల పోలింగ్ కేంద్రం వద్ద కంటతడి పెట్టారు బీజేపీ రెబల్ అభ్యర్థి పులి శ్రీధర్. స్వతంత్ర అభ్యర్థి వీరబాతిని పద్మజ బంధువు శ్రీధర్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్లో ఇక అప్పగించినటువంటి సందర్భం ఉంది. సో ఎందుకు అప్పగించారంటే దొంగ ఓట్లను ఫోన్ చేస్తున్నాడని ఆరోపిస్తూ శ్రీధర్ ఫోన్ను తీసుకున్నటువంటి స్వతంత్ర అభ్యర్థి పద్మజ బంధువు. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ చిన్న వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. జగిత్యాల రాయకల మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు తారుమారైనటువంటి సందర్భం కూడా అక్కడ కనిపించింది. 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో 8వ వార్డుకు సంబంధించిన 12 బ్యాలెట్ పేపర్లు అక్కడ గందరగోళం ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి పంపించి పోలింగ్ కంటిన్యూ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే జగిత్యాల పట్టణంలోని 31వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మధ్య అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం నేతల మధ్య అక్కడ వాగ్వాదం ఉంది. నినాదాలు చేసే విషయంలో రెండు పార్టీల మధ్య కొంత గందరగోళం ఏర్పడినటువంటి సందర్భం ఉంది. పోలీసులు రావడంతో అక్కడ ఆ గొడవ సద్దుమణిగింది. ఇక కొడంగల్ పోలీస్ స్టేషన్లో 6లో ఓటు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో 9వ వార్డులో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.